బిగ్ బాస్ సీజన్ 9లో ట్విస్టులు మలుపులు ప్రేక్షకుల్లో హైప్ను పెంచుతున్నాయి. ఈ వారం హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. అలాగే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా హౌస్లో అడుగు పెట్టనున్నారు. మొత్తం ఇద్దరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపించనున్నారు. మొదటి ఎలిమినేషన్ రౌండ్లో రీతు మరియు ఫ్లోరా ఉండగా హోస్ట్ నాగార్జున గారు ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర గురించి మాట్లాడారు. ఎలిమినేషన్లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసే అధికారం ఇమాన్యుయల్కు ఉందని చెప్పారు. ఇమాన్యుయల్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ పవర్ అస్త్రాను రీతు కోసం ఉపయోగిస్తానని అన్నాడు. ఇమాన్యుయల్ తీసుకున్న డెసిజన్ వల్ల రీతు సేవ్ అవ్వగా ఫ్లోరా షైనీ మొదటి ఎలిమినేషన్లో హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఫ్లోరా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. మొదటి ఎలిమినేషన్ పూర్తవగానే రెండవ ఎలిమినేషన్లో డెమోన్ పవన్ లేదా ఇంకెవరైనా ఎలిమినేట్ అవుతారనేది చూడాల్సి ఉంది. తక్కువ ఓటింగ్ శాతం రీతుకు ఉన్నప్పటికీ ఇమాన్యుయల్ పవర్ అస్త్రాను రీతుకే వాడతానని బిగ్ బాస్కి తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకొని రీతును సేవ్ చేశారని కొంతమంది ఆడియన్స్ అనుకుంటున్నట్టు ఈ వీడియోలో ఉంది. మరి ఇక రెండవ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.